ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు నేను ఉన్నాను. నేను మీ శారదాని. మరి ఈవేళ ఆనియన్ సమోసా చేసుకుందామా? పదండి, కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, ఆయిలు, ఇంకా చాట్ మసాలా, పసుపు, కారం, ఆనియన్స్ తీసుకొని అందులో ఆయిల్, ఉప్పు కొంచెం కలుపుకొని వాటర్ వేసి కలుపుకున్నాం. ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పేముకొని ఇగోటండి మనం ఈ పిండిని చపాతీలాగా పేముకుంటాం. ఇలాగా పేముకున్న తర్వాత అలాగా 2, 3, 4 ఎన్నో చపాతీలు చేసుకొని దాని మీద పెట్టుకుంటాం. చూడ ఇంకొక చపాతీ కూడా పేముతున్నామండి. దీనికి నూనె ఇలాగా రాయిస్తామండి. నూనె ఇలాగా రాసుకొని అప్లై చేస్తాం. బాగా నూనె రాసుకునేక తర్వాత దాని మీద ఇంకొక చపాతీ వేస్తాం. దీని మీద కొంచెం పిండి వేస్తామండి. పిండి వేసాక దీని మీద ఇది ఇలాగా కలిపిన తర్వాత ఇంకొక చపాతీ వేస్తాం. వేసి ఇక బాగా పేముకున్నాం కదా. ఈ అన్ని రొట్టెలను చపాతీలన్నీ ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి దీన్ని పెనం మీద వేసి కాల్చుకుంటాం. కాల్చుకున్న తర్వాత మనం సైడ్ వచ్చేదాకా కొంచెం కాల్చుకుంటాం. ఎక్కువగా స్టఫింగ్ కోసం ఆనియన్స్, మిర్చి పౌడర్, హల్దీ, ఇంకా చాట్ మసాలా, సాల్ట్ కలుపుకున్నామండి. మనం కలుపుకొని ఇది ఇలాగా స్టఫింగ్ కోసం ఉంచాము. ఇది చపాతీలాగా చేసుకున్నాం కదండి. దానికి ఇలాగా కట్ చేసుకున్నాం. సైడ్లు కట్ చేసి ఇవ్వము. ఇవి ఉంచాక ఇందులోన మనం మైదా ఇలాగా నీళ్ళు కలుపుకొని మైదా ఇలాగా రాస్తాం. అంటే ఊడకంట ఉండడానికి ఇలాగా రాస్తామండి. చూడండి, ఇలాగా స్టఫింగ్ చేసాక ఇందులోన ఇలాగా ఆ కలిపిన ఆనియన్స్ ఇందులోన వేస్తాం కదండి. ఇది ఇలాగా ఇది కూడాను ఇది ఇలాగా కలిపిస్తాం. కలిపేసి ఇలాగ ఉంటే ఊడకంట ఉంటుందండి, అంటుతుంది. ఆనియన్స్ వేసుకుంటాం. సమోసా ఇగోటి పెట్టేసామండి. ఇగోటండి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగాక మనం ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. మరి చూడండి, ఇది ఫ్రై అవుతుంది. ఇది ఇలాగ ఫ్రై అయిపోతే మళ్ళీ దాన్ని తిప్పుకుంటాం. టర్న్ చేసుకున్నాక బాగా వేగాక మనం తీసుకుంటామండి. క్రిస్పీగా వస్తాయి. కొంచెం బాగా వేగాలి. ఇగోటండి వేగుతున్నాయి. ఇది మీరు ఎవరు కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు బెల్ బటన్ నొక్కారంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడగలుస్తారు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. చూడండి, వేగిపోయి చూసారా, క్రిస్పీగాను. ఇవి ఇప్పుడు మనం తీసుకుందామండి.
ఇదిగోటండి ఏగిపోయి ఇది నేను తీస్తున్నాను చూడండి. మనం సింగరాలాగా కోసం మనం పిండిని మనం సైడ్న కట్ చేసాం కదండి. ఆ సైడ్లు మనం నిమ్మకిలాగా ఫ్రై చేసుకుంటే నిమ్మకిలాగా పిల్లలు చాలా స్నాక్స్గా చాలా బాగా బాగుంటాయండి, తింటారు చాలా ఇష్టంగాను. ఇవి నిమ్మకిళ్ళు అయిపోతాయండి చూడండి. సైడ్లు వేస్ట్ అవ్వకుండా ఇది మనం నిమ్మకిల్లాగా చేసుకుంటే ఇది తినడానికి యమ్మీ యమ్మీ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి. నిమ్మకిలు ఆ సైడ్న వేస్ట్ కాకుండా మనకి ఇది ఉపయోగం పడుతుందండి. క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ. చూడండి ఎంత బాగున్నాయో. క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ సమోసా, దాని సైడ్న వేస్ట్ ఇది కూడా కట్ చేసిన పీస్ కూడాను నిమ్మకీలు చాలా బాగా ఉన్నాయి చూడండి. చూడండి క్రిస్పీ సమోసా, ఆనియన్ సమోసా, ఇంకా సైడ్న కట్. ఇగోటండి ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. ఇంట్లోనే చేసుకుంది గోధుమ పిండితో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. బయట తింటే అది హెల్త్కి మంచిది కాదు, ఇంట్లో మనం చేసుకుంటే మంచిది. ఈ సమోసా ఇలాగా చాలా బాగా క్రిస్పీగా తయారయ్యాయండి. ఇలాగా మీరు చేసుకోండి, చేసుకుంటే బాగుంటుంది. ఈ నిమ్మకీలు కూడాను సైడ్లు మనం కట్ చేసింది వేస్ట్ కాకుండా ఇలాగ నిమ్మకీలు తయారయ్యాయి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్.